అందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైన సర్వశక్తి గల తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల ముందు సాగిలపడుతున్నాం. మీరెంత నమ్మకమైన దేవుడువో అని నేను కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. నా జీవితంలో మీ నమ్మకత్వాన్ని ఎంతో ఎక్కువగా అనుభవించాను. మీ యొక్క మాట, మీ వాగ్దానం ఎంత సత్యమైందో, మీరు మాట ఇచ్చి ఎలాగ నెరవేరుస్తారో, మీ సత్య సంధత్వం ఎంత గొప్పదో ఎరిగి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేక సార్లు నేను నమ్మతగని వాణ్ణిగా ఉన్నప్పుడు కూడా మీరు చూపించిన మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభు. ఇంత నమ్మకమైన దేవుడు నాకు దేవుడుగా ఉన్నందుకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిలో మీరు నాతో చేసిన నిబంధన ఎంత శాశ్వతమైందో ఎరిగి మీకు సాగిలపడి నమస్కారం చేస్తున్నాను. బలహీనుడైన నాకు మీ బలమిచ్చి నిలబడేట్లుగా చేసుకున్నందుకై మీకు వందనాలు. శత్రువు యొక్క ప్రతి పన్నాగం నుంచి నన్ను కాపాడుతూ, అనేక సార్లు పడిపోయినా తిరిగి లేపుతూ, మీ నమ్మకత్వాన్ని కొనసాగిస్తున్నందుకై సాగిలపడి నమస్కారం చెల్లిస్తూ, దేవా, ఈ ఉదయకాలం మీ వాక్యంలోంచి ఈ మాటలు దీవించి మా అందరికీ దయచేయవలసిందిగా, ఆత్మదేవుని యొక్క అధికారం, ఆత్మదేవుని యొక్క నడిపింపు మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో స్తుతి వందనాలు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తులోంచి విడిపించి ఆయన కానాను దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఊహకు కూడా అందదు. ఐగుప్తు రాజు ఫరో ప్రపంచ అధినేతగా ఉన్నాడు అప్పుడు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ బానిసలుగా ఉన్నారు. దాదాపు 20 లక్షల మంది. వాళ్ళతో వెట్టి పని చేయించేవాడు. బానిసలుగా బ్రతికారు. అక్కడ వాళ్ళకి పట్టణాలు కట్టారు. పెద్ద పెద్ద మోటు పనులు కూడా చేయించారు. వాళ్ళ మగపిల్లల్ని చంపించేశారు. వాళ్ళు జనాభా అభివృద్ధి చెందకుండా. అలాంటి ప్రజల్ని దేవుడు, నేను మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మొదట ఇశ్రాయేలుకి నమ్మశక్యం కాలేదు. ఒక విమోచకుణ్ణి పంపించాడు అని అనుకున్నారు, కానీ ఎలా సాధ్యం? ఐగుప్తు రాజుని ఒప్పించడం, ఐగుప్తు రాజు చేతిలో నుండి వాళ్ళని బయటికి తీసుకురావడం, 20 లక్షల మందిని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తరలించడం. ఆ దేశంలో భయంకరమైన మనుషులు, వాళ్ళ దృష్టికి వీళ్ళు మిడతల్లాగానే ఉంటారు, పెద్ద రాజానుబాహులు. అలాంటి దేశానికి ఎలాగ తీసుకెళ్తాడు? వాళ్ళందరినీ ఎలాగ జయించాలి? వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ ఉదయకాలం మనం అదే ఆయన ఆరాధించాం. తీసుకెళ్ళాడు. ఎంత అద్భుతంగా తీసుకెళ్లాడో, ఎన్ని సూచక్రియలు చేశాడో. ఆయన ఎలాంటి వాడో వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా 10 తెగుళ్ళు పంపించి ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చి బలమైనటువంటి హస్తంతో 20 లక్షల మందిని ఆయన నడిపించుకు వెళ్ళాడు.
40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు వాళ్ళు. అయినా కూడా చివరికి ఆయన వాగ్దానం తప్పిపోలేదు. వాళ్ళు చాలాసార్లు తప్పిపోయారు. వాగ్దానం నమ్మని ప్రజలందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. ఎవరైతే ఆ వాగ్దానాన్ని నమ్మారో వాళ్ళు కానాను దేశానికి వెళ్ళారు. వాగ్దానం ఇచ్చినటువంటి ఆయనలో ఎటువంటి లోపం లేదు. వాగ్దానాన్ని నమ్మి ఆయన చేతిలో చెయ్యి వేయడమే మనం చేయవలసింది. ఆయన నమ్మదగిన దేవుడు. అయితే ఇశ్రాయేలుని ఈ విధంగా అరణ్య మార్గంలో తీసుకుని వెళ్ళేటప్పుడు దేవుడు వాళ్ళతో చేసిన వాగ్దానం ఏంటంటే, నేను కూడా మీతోనే వస్తాను, నా సన్నిధి మీతో కూడా ఉంటుంది అని చెప్తూ ఆయన సన్నిధిని వాళ్ళ మధ్యలో పెట్టాడు. అది ఎలా ఉండిందంటే, అది ఒక గుడారం లాగా ఉండేది. ఆ గుడారం పేరు ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుడు దాన్ని ఎలా తయారు చేయాలో, ఎలాగా ఆ తెరలు కట్టాలో, దాని లోపల ఏం పెట్టాలో అవన్నీ కూడా దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. అక్కడ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 2 భాగాలు ఉంటాయి. ఇలాగా ఏ తెరలతో కట్టాలి ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారాన్ని దాంట్లో పెట్టాడు. ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క సన్నిధి ఉండేది. అతి పరిశుద్ధ స్థలంలో ఒక్క దీపం కూడా ఉండేది కాదు. అయితే వెలుగు మాత్రం వస్తా ఉండేది. దాన్ని షకైనా గ్లోరీ అనేవాళ్ళు, దేవుని మహిమ అనేవాళ్ళు. ఆయన సన్నిధిని అక్కడ ఉంచాడు దేవుడు. ప్రపంచంలో దేవుని యొక్క సన్నిధి ఉండేటువంటి ఒకే ఒక స్థలం ప్రత్యక్ష గుడారం. ఇంకెక్కడా కూడా ఆయన తన సన్నిధిని పెట్టలేదు. ఆ దినాల్లో ఆ విధంగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి తెగ, యూదుల్లో లేకపోతే ఇశ్రాయేలులో లేవీయులు అనేటువంటి ఒక తెగ వాళ్ళు మాత్రమే ఆ ప్రత్యక్ష గుడారాన్ని మోసుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి దాన్ని మోసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ ప్రత్యక్ష గుడారంలో జరిగేటువంటి సేవ అంతా కూడా వాళ్ళ ద్వారానే జరిగేది. ఇంకెవ్వరు కూడా ఆ మోత మోయడం కానీ, అక్కడ వాడేటువంటి ఆ ఉపకరణాలని ముట్టుకోవడానికి కానీ అర్హత లేదు. అక్కడ యాజకులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ యాజకులు అనేవాళ్ళు ఆ యాజకత్వం చేసేవాళ్ళు. ఆ యాజకులు బలి అర్పించేవాళ్ళు. ఎవరైనా పాపం చేసినప్పుడు ఆ పాపం చేసిన వాడు ఒక మేక పిల్లనో, గొర్రె పిల్లనో, లేకపోతే ఇంకా భేదవాడైతే ఇంకా పావుర పిల్లనో తెచ్చేవాళ్ళు. తెచ్చినప్పుడు ఆ బలి జంతువుని బలిపీఠం మీద పెట్టి ఎవరైతే పాపం చేశారో వాళ్ళు తమ చేతిని దాని తల మీద పెట్టేవాళ్ళు. ఆ చేతిని ఆ తల మీద పెట్టినప్పుడు అర్థం ఏంటంటే, నేను ఆ బలి పశువు ఒకటే, నేను ఆ బలి పశువు ఒకటే. నేను పాపం చేశాను, నా పాపానికి బదులుగా ఆ జంతువు, నిర్దోషమైనటువంటి ఆ జంతువు నాకు బదులుగా చచ్చిపోతుంది, నా పాపానికి బదులుగా శిక్ష అనుభవిస్తుంది అని చెప్తూ బలి ఇచ్చేవాళ్ళు. ఆ బలి ఇచ్చిన తర్వాత దాని రక్తాన్ని ఎలాగా బలిపీఠం మీద పోసేవాళ్ళు. ఇది జరిగేది. ఇది కాకుండా నైవేద్యం, ధూపం అనేది కూడా లోపల జరుగుతూ ఉండేవి ప్రతిరోజు. ఇలాగా దేవుడు తన సన్నిధిని ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు. ఆ విధంగా వాళ్ళు కానాను వెళ్ళిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడారం అనేది షిలోహు అనే ప్రాంతంలో చాలా కాలం ఉంది. ఆ షిలోహులో ఆ ప్రత్యక్ష గుడారం ఉన్న తర్వాత దావీదు కాలంలో దాన్ని యెరూషలేమునికి మార్చారు. యెరూషలేములో ఆ ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండాలో కూడా దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. దావీదు దానికి ఒక పెద్ద దేవాలయం కడదాం అనుకున్నాడు. దేవుడు వద్దని చెప్పాడు. నీ చేతులు పవిత్రమైనవి కావు, నీ చేతుల నిండా రక్తం ఉంది, నువ్వు చాలా యుద్ధాలు చేశావు, కాబట్టి నీ కుమారుడి ద్వారా నేను కట్టిస్తాను అని చెప్పి సొలొమోను కాలంలో ఆయన ఆ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక దేవాలయాన్ని కట్టాడు.
ఆ దేవాలయం ఒక ప్రపంచ వింతలాగా ఉంటుందన్నమాట. ఒక అద్భుతమైనటువంటి దేవాలయం. అంత పెద్ద దేవాలయం ఆ దినాల్లో ఇంకోటి ఉండేది కాదు. ఆ లోపల ఉండేటువంటి నగిషీలు గాని, లోపల ఉండేటువంటి ఆ స్తంభాలు గాని చాలా చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. ఆ సొలొమోను దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి ఒక ప్రాంతం ఉండేది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మందసం అనేటువంటి ఒక పెట్టె ఉండేది. ఆ మందసం మీద కరుణాపీఠం అని ఒక స్థలం ఉండేది. దాని మీద 2 కెరూబులు ఒకరినొకరు ఎదురు బదులుగా ఉండేటట్లు అక్కడ అమర్చారు. ఆ కరుణాపీఠం నుంచి దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడేవాడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలీయులందరి తరపున ఒక బలి అర్పించేవాడు. ప్రతిరోజు కూడా బయట బలిపీఠం దగ్గర చాలా బలులు అర్పించబడుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒక్కసారి అర్పించే బలి ప్రాయశ్చిత్తార్థ బలి రోజు అంటారు దాన్ని. ఆ రోజున మాత్రమే వాళ్ళు అలా చేసేవాళ్ళు. ఇది చాలా కాలంగా జరిగింది అలాగా. ఇప్పుడు ఆ దేవాలయం లేదు, ఆ బలి కూడా లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది పాత నిబంధన చరిత్ర. అయితే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత, ఆయన తిరిగి లేచిన ఒక 40 సంవత్సరాలకి సొలొమోను దేవాలయం సంపూర్తిగా నాశనం చేయబడింది. ఆ దేవాలయాన్ని కాల్చివేశారు. దాని మీద ఏమీ కూడా లేకుండా చేశారు. కొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడు ఈ దేవాలయం విషయంలో అనంటే, ఇప్పుడు మనం చదివినటువంటి వచనం దానే చెప్తుంది. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు అందరం కలిసి మళ్ళీ చదువుకుందాం. ఇప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు, అందరూ నాతో చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనేటువంటి ఆ మాటలో మనకి 4 పటాలు ఉన్నాయి, 4 పిక్చర్స్. ఆ వచనంలో విశ్వాసుల్ని పోలుస్తూ ఒక రూపకాలంకారం, మెటాఫర్ అంటారు ఇంగ్లీష్ లో. ఒక రూపకాలంకారంలో 4 విషయాలు చెప్పబడ్డాయి. ఒక విశ్వాసుని దేవుడు ఏ విధంగా చూస్తాడు, ఒక విశ్వాస దగ్గర నుంచి దేవుడు ఏమి కోరుకుంటాడు అనేటువంటి విషయాలు 4 విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. మొదటిది సజీవమైన రాళ్ళు. 5వ వచనంలోనే ఉంది, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి. రాళ్ల వలె అంటే మీరు రాళ్ళు కాదు, రాళ్ల వలె ఒక అలంకారం. రెండవది ఆత్మ సంబంధమైన మందిరము, ఆత్మ సంబంధమైన మందిరం. మూడవది పరిశుద్ధ యాజకులు, పరిశుద్ధ యాజకులు. నాలుగవది ఆత్మ సంబంధమైన బలులు. 4 విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. మొట్టమొదటిది సజీవమైన రాళ్ళు. ఈ సజీవమైన రాళ్ళు ఏంటో చూద్దాం. దేవుడు విశ్వాసిని ఒక సజీవమైన రాయిగా పోలుస్తూ చెప్తున్నాడు. సజీవమైన రాళ్ళు అన్నప్పుడు రాయికి జీవం ఉండదు. ఒక రాయి నిర్జీవమైనటువంటి ఒక పదార్థం, గట్టిగా ఉండేటువంటి రాయి. ఈ రాయి ఒక పెద్ద కొండలో భాగంగా ఉంటుంది. అయితే దేవుడు ఒక రాయిని ఈ కొండలోంచి వేరు చేస్తాడు. ఈ కొండే లోకం. ఒక లోకంలో ఉన్నటువంటి ఒక పాపిని, ఒక బండని దేవుడు ఆ కొండలోంచి వేరు చేసి దాన్ని చెక్కుతాడు. దాన్ని తనకి ఇష్టమైన రూపంలో చెక్కుతాడు. చెక్కి దానికి జీవం ఇస్తాడు. అది సజీవమైన రాయిగా మారుతుంది. ఆ రాయిని ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉద్దేశంతో, ఒక నిత్యమైనటువంటి సంకల్పంతో, ఒక నిత్యమైనటువంటి నిర్మాణానికి వాడతాడు.
అది ఆ సజీవమైన రాయిని పోల్చిన విషయం. రాయిని ఒక పెద్ద బండ ఒక కొండలోంచి వేరు చేస్తాడు, ప్రత్యేకపరుస్తాడు, దాన్ని సరిగ్గా చెక్కుతాడు, చెక్కిన తర్వాత దానికి ఒక రూపం ఇస్తాడు, దానికి జీవం ఇస్తాడు. ఆ సజీవమైన రాయిని మనకి ఇష్టమైన రూపంలో చెక్కి ఒక ఉన్నతమైన ఒక నిత్యమైనటువంటి ఒక ఉద్దేశంతో ఒక నిత్యమైనటువంటి ఒక నిర్మాణంలో ఒక కట్టడంలో ఆ రాయిని అమరుస్తాడు. ఇది ఆ రాయి గురించి మనం నేర్చుకునే విషయం. ఈ రాయి మనమే. ఒక విశ్వాసిని దేవుడు ఒక రాయిలాగా ఊహించి చెప్తున్న మాటలు. రాయి అని ఎందుకన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఒక రాయి కింద పోల్చారు. చూడండి పై వచనం 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమునగు సజీవమైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై. ఎవరి రాయి? యేసుక్రీస్తు ప్రభు వారు. అమూల్యం, అది అమూల్యం. ఆ రాయి విలువ అమూల్యం, విలువ కట్టలేనటువంటిది. అలాంటి రాయి. అందుకనే ఇది పోలిక, ఇది ఒక పోలిక. యేసు ప్రభు వారి లాగా మనం కూడా అది అమూల్యమైనటువంటి రాయి. మరి మన విలువేంటి? ఈ మన విలువేంటి? ఒక్కసారి మన విలువ చూద్దాం. 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన యొక్క విలువ, ఈ ఏర్పరచుకున్నటువంటి ఈ రాళ్ల యొక్క విలువ ఎంతో మనం ఇక్కడ చూద్దాం. 29. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎలా ఉంటుంది? ఎవరైనా దేనైనా ఎంపిక చేసుకునేటప్పుడు విలువైన దాన్ని ఎంపిక చేసుకుంటారు. ఏది విలువైందో దాన్ని ఎంపిక చేసుకుంటారు. ఏది అందమైందో దాన్ని ఎంపిక చేసుకుంటారు. ఏది శాశ్వతమైందో దాన్ని ఎంపిక చేసుకుంటారు. కానీ దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? నీచులు, తుచ్చులు, ఎందుకు పనికిరాని వాళ్ళు, విలువ లేని వాళ్ళు, తృణీకరించబడిన వాళ్ళు మనమే. ప్రతి విశ్వాసి ఒక తృణీకరించబడినటువంటి రాయి లాంటి వాడు. మనం రక్షించబడ్డానికి ఏ కారణం కూడా లేదు. రక్షణ అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి అంతస్తు అంటే మన ఊహకు గాని జ్ఞానానికి గాని అందదు. ఒక వ్యక్తి, ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంతో కడగబడి పాప క్షమాపణ పొంది దేవుని యొక్క జీవాన్ని పొందుకొని దేవుని యొక్క ఆత్మను లోపల కలిగి ఉండి మరణంలోంచి జీవంలోనికి దాటి పరలోక రాజ్యానికి హక్కుదారుడు అవ్వడం అనేది మానవ జ్ఞానానికి మించింది. అయితే ఈ అంతస్తును దేవుడు ఎంత ఖరీదు పెడితే మనకు వచ్చింది? ఎంత చెల్లిస్తే మనకు వచ్చింది? 0. ఏమీ చెల్లించలేదు. మనం ఒక్క పైసా కూడా చెల్లించలేదు. కేవలం ఉచితం, కేవలం ఉచితం. ఎంత ఉచితం అంటే మనుషులకి నవ్వొచ్చేంత ఉచితం. మీ పాపాలు క్షమించబడినాయా? ఇక మీరు పరలోకానికి వెళ్ళిపోతారా? ఇక మీరు పాపం చేసినా కూడా పరలోకానికి వెళ్తారా అని మనుషులు మనల్ని ఎగతాళి చేసేంత ఉచితం. చాలా మందికి అది ఎగతాళిగా ఉంటుంది. నేను యేసు ప్రభువుని అంగీకరించాను, ప్రభు రక్తంలో కడగబడి నా పాపాలన్నీ ఒప్పుకుని కడిగేసుకున్నాను అని అంటే మనుషులకు అది నమ్మశక్యం కాకుండా ఉంటుంది. ఎందుకంటే
పాపాలు కడిగేసుకోవడానికి నువ్వు దోపిడీలు ఇస్తున్నారు. ఎన్నోసార్లు తీర్థయాత్రలకు వెళ్ళి నదుల్లో మునుగుతున్నారు. ఎంతో మంది తమను తాము శ్రమపరుచుకుంటున్నారు. హిమాలయాల్లోకి వెళ్తే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేతులు లాగెత్తి కాళ్ళు లాగెత్తి ఒంటికాల మీద తపస్సు చేస్తున్నారు. సత్యం. జీవితాన్ని వ్యయం చేసుకుంటున్నారు. కొంతమంది భిక్షాటన చేస్తున్నారు. అన్నాడు కుటుంబాలను విడిచిపెట్టి తమను తాము శ్రమపరుచుకుంటూ, ఎందుకు? పాప క్షమాపణ కొరకు. లోపల ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాప డెప్త్ నుంచి బయటికి రావడానికి, అపరాధ భావన నుంచి బయటికి రావడానికి, చేసిన పాపాలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తుండగా చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో అనే భయంతో మనుషులు పిచ్చి వాళ్ళలాగా తిరుగుతున్నారు బయట. కొంతమంది ఇక నా వల్ల కాదు అని రకరకాల వ్యసనాలు, డ్రగ్స్ తీసుకోవడమో, తాగుడో, లేకపోతే ఇంకోటో మర్చిపోవడానికి. అయితే నీకు నాకు దేవుడు మన పాపాలన్నిటి నుంచి కూడా విముక్తి కలిగించాడు. కేవలం విశ్వాసం ద్వారా, నమ్మడం ద్వారా. అయితే ఈ విశ్వాసం కూడా నీది నాది కాదు, దేవుని దగ్గర నుంచే వచ్చింది. ఈ విశ్వాసం, నువ్వు నమ్మే విశ్వాసం, నేను నమ్మిన విశ్వాసం, అది నాది కాదు. దేవుడు నన్ను ప్రేమించి యేసుక్రీస్తు వారి గురించినటువంటి సత్యం నాకు బయలుపరిచి, ఎవరి ద్వారానో సువార్త నా దగ్గరికి వచ్చి, లేకపోతే ఇలా చర్చిలో కూర్చున్నప్పుడు, లేకపోతే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, మీకు కూడా మీరు దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యానికి దేవుడు మిమ్మల్ని, నన్ను ఎక్స్పోజ్ చేసి మన మనస్సుల్ని ఒక్కసారి తెరుస్తాడు. ఒక విశ్వాసం ఇచ్చి మన మనస్సులు దేవుని సత్యాన్ని అర్థం చేసుకునేటట్లుగా మన యొక్క మనస్సుల్ని తెరుస్తాడు. దాన్నే మనోనేత్రాలు తెరవబడ్డం అని అంటాం. మనోనేత్రాలు తెరవబడకుండా ఏ మానవుడు కూడా దేవుని సత్యాన్ని అర్థం చేసుకోలేడు. అంత మాత్రమే కాదు, మనసులో ఈ సత్యాన్ని అంగీకరించడానికి కావలసిన అంగీకారాన్ని కూడా ఇస్తాడు దేవుడు. అసెంట్ అంటాం, మెంటల్ అసెంట్. అండర్స్టాండింగ్ మాత్రమే కాదు, మెంటల్ అసెంట్ కూడా. అక్కడ దాకా ఇచ్చిన తర్వాత అంగీకరించు, ఒక సమర్పణ చేసుకో. నీ పాపాలన్నీ కడిగేస్తాను, నీ పాపాలని తుడిచివేస్తాను, మరణంలోంచి జీవంలోకి తీసుకెళ్తాను. నేను నీ కోసం చనిపోయాను, నీ పాపమంతా నా మీద పడింది, నీకు కొట్టవలసిన దెబ్బలు నా మీద పడినాయి, నేను నీ కోసం చచ్చిపోయాను, సమర్పించుకో అని ఆత్మదేవుని ద్వారా ఒప్పించబడతాము. జెంటిల్ ప్రెషర్ మనస్సు మీద ఉంటుంది. ఆ సమయంలో సమర్పణ నీ యొక్క నా యొక్క ఇష్టం మీద ఆధారపడి, మన దేవుడు మన ని బలవంతం చేయడు, సమర్పణ దాకా తీసుకొస్తాడు. నువ్వు నేను సమర్పించుకునేదాకా. ఎవరైతే సమర్పించుకున్నారో, ప్రభువా నువ్వు నాకు కావాలి, నేను లేకుండా బతకలేను, నా కోసం చనిపోయి తిరిగి లేచావు, నువ్వు ఒక్కడే మార్గం అని ఎవరైతే నీకు నా జీవితాన్ని ఇచ్చేస్తున్నాను ప్రభువా అని సమర్పించుకుంటారో, వాళ్ళలో ఆ నిమిషంలో ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? పాపం అంతా తుడిచివేశాడు. యేసు ప్రభు వారి యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆ యొక్క త్యాగాన్ని బట్టి, బలియాగాన్ని బట్టి ఇంకా ఏమైంది? దేవుని యొక్క నీతి మన మీదకి వచ్చింది. నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆత్మదేవుడు లోపలికి వచ్చాడు, జీవం వచ్చింది, రాయికి జీవం వచ్చింది. ఇంకా ఏమొచ్చింది? స్వభావం మారింది. ఇంతకు ముందు ఉన్నటువంటి కోరికలు కాకుండా కొత్త కోరికలు మొదలు పెట్టినాయి. దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని ప్రార్థన చేసుకోవాలి, దేవుని బిడ్డల దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. ఈ కోరికలు మనకి కాదు, లోపల వచ్చినటువంటి ఆ యొక్క దేవుని యొక్క జీవం,
అప్పుడు ఏమవుతుంది తెలుసునా? ఈ విశ్వాసుని దేవుడు ఒక పెద్ద నిర్మాణం, ఆత్మ సంబంధమైన ఒక నిర్మాణంలోనికి అమరుస్తాడు. దాన్నే ఆత్మ మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం, లేకపోతే సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం అని అంటాం. ఈ సార్వత్రిక సంఘం మన కళ్ళ కనబడదు. ఈ సార్వత్రిక సంఘంలో ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి విశ్వాసి ఉంటాడు. 1వ శతాబ్దం నుంచి యేసు ప్రభువు వారు తిరిగి వచ్చిన తర్వాత పెంతెకోస్తు దినాల నుంచి ఈ రోజు దాకా, ఈ క్షణం దాకా మనుషులు దేవుని యొక్క ఆ సార్వత్రిక సంఘానికి యాడ్ అవుతూనే ఉన్నారు, చేర్చబడుతూనే ఉన్నారు. ఈ రాళ్ళు దానికోసమే. నువ్వు ఈ రాయిగా మారావా? స్ట్రైట్ గా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ రాయిగా నువ్వు మారావా? సజీవమైనటువంటి రాయిగా మారావా? లేకపోతే నీలో జీవం లేకుండా ఉందా? నీలో జీవం వచ్చిందా? జీవం అనేది నీలో వచ్చుంటే, నాలో వచ్చుంటే మార్పు తప్పకుండా కలిగి తీరుతుంది. జీవితం మారుతుంది. అదొక్కటే రుజువు. నీ జీవితం మారలేదా? నీలోనికి జీవం రాలేదు. నువ్వు 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ఈ సంఘానికి వస్తున్నావా? అయినా కూడా నీలో జీవం రాలేదు. నువ్వు దేవుని గురించి అండర్స్టాండింగ్ వచ్చింది, దేవుని గురించినటువంటి ఆకర్షణ వచ్చింది, సమర్పణ లేదు. నీ విశ్వాసంలో సమర్పణ లేదు. విశ్వాసంలో సమర్పణ లేకపోతే నీలోనికి జీవం రాదు, నువ్వు రక్షించబడలేదు. నీలోకి వచ్చినటువంటి ఆ జీవం నిన్ను మార్చి తీరుతుంది. తప్పకుండా మార్పు వస్తుంది. నీ జీవితంలో మార్పు వచ్చి తీరుతుంది నీలో జీవం ఉంటే. నీలో జీవం లేకపోతే మార్పు రాదు. నీ విశ్వాసం నకిలీ విశ్వాసం. నీకు ఈ సార్వత్రిక సంఘంతో సంబంధం లేదు. స్థానిక సంఘంతో ఒకవేళ సంబంధం ఉందేమో. సార్వత్రిక సంఘంలో స్థానిక సంఘం ఒక భాగం. ఈ స్థానిక సంఘంలో సభ్యులుగా ఉన్న వాళ్ళు సార్వత్రిక సంఘంలో సభ్యులుగా ఉండకపోవచ్చు. సార్వత్రిక సంఘంలో సభ్యులుగా ఉన్న వాళ్ళు స్థానిక సంఘంలో తప్పక సభ్యులుగా ఉంటారు. అర్థమైందని చెప్పింది. సార్వత్రిక సంఘంలో సభ్యులుగా ఉన్న వాళ్ళు తప్పకుండా స్థానిక సంఘంలో సభ్యులుగా ఉంటారు. స్థానిక సంఘంలో సభ్యులుగా ఉంటారు కొంతమంది. అంటే ప్రతి వారం వచ్చి వెళ్తా ఉంటారు. నేను కూడా సంఘంలో సభ్యుడిని అని చెప్పుకుంటూ వాళ్ళ జీవితంలో జీవం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మేము సియోను సంఘానికి సంబంధించిన వాళ్ళమని ఉంటే, నువ్వు సియోను సంఘానికి సంబంధించి ఉండవచ్చు కానీ సార్వత్రిక సంఘానికి సంబంధించి లేవు. ఆ రాళ్ళు నిర్జీవమైన రాళ్లే. సజీవమైన రాళ్ళలాగా ఉన్నాయి సంఘంలో కొన్ని, కానీ వాటిలో జీవం లేదు. ఎలా చెప్తాం జీవం లేదని? మార్పు లేదు జీవితంలో మార్పు లేదు. ఒకవేళ అలాంటి జీవితంలో ఉంటే ఈ రోజే సమర్పించుకో నీ జీవితాన్ని. నువ్వు సజీవమైన రాయిగా మారుతావు. సజీవమైన రాయిగా మారి తీరుతావు. నీలో మార్పు వస్తుంది. నువ్వు ఎన్నడూ ఎరగనటువంటి మార్పు వస్తుంది. నీకు తెలియనటువంటి కోరికలు, మంచి కోరికలు పుడతాయి. దేవునితో సంబంధం ఏర్పడుతుంది. దేవునితో సంబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే సజీవమైన రాళ్ళని ఆయనే ఏర్పాటు చేసుకుంటాడు. ఆ రాళ్ళు తీసుకొచ్చి ఆత్మ సంబంధమైన ఒక పెద్ద మందిరాన్ని కడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరం. ఈ ఆత్మ సంబంధమైన మందిరం అంటే సార్వత్రిక సంఘం. ఎప్పటిదాకా కడతాడు చూడండి. ఎప్పటిదాకా కడతాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం.
ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. ఈ సంఘం, ఈ యొక్క ఆత్మ మందిరం లేకపోతే సార్వత్రిక సంఘం కట్టబడుతూనే ఉంది, ఆగిపోలేదు, ఇంకా కట్టబడుతూనే ఉంటుంది. కట్టబడుచు ఉన్నారు. ఇది కొనసాగేటువంటి కట్టడం, ఇంకా ఆగిపోలేదు. ప్రతిరోజు వందల వేల మంది ఈ కట్టడంలోకి వస్తున్నారు. వందల మంది, వేల మంది. ప్రపంచం మొత్తంలో సువార్త వెళ్తుంది. అనేక మంది ప్రభువుకు తమ జీవితాలు సమర్పించుకుంటున్నారు. వందల వేల మంది ఈ యొక్క సార్వత్రిక సంఘంలోనికి వస్తున్నారు. నువ్వు రాకపోతే ఈ కట్టడం ఏమి ఆగిపోదు. నువ్వు సమర్పించుకోకపోతే ఈ కట్టడం ఆగిపోదు. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే, నీకోసం దేవుడు తన యొక్క సువార్తను పంపించాడు. ఇవాళ నువ్వు సంఘానికి రావడానికి కారణం అదే. ఈ రోజు నువ్వు సంఘానికి రావడానికి కారణం అదే. మరి ఒక తరుణం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు రాలేదని దేవుడు తెలుసు. నీకోసం ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. నువ్వు ఒప్పుకోలేదు, నువ్వు సమర్పించుకోలేదు నీ జీవితాన్ని. అందుకనే దేవుడు మళ్ళీ ఇంకోసారి నీ జీవితంలోకి వచ్చి తలుపు తడుతున్నాడు. సమర్పించుకుంటావా? నా చేతిలో నీ జీవితాన్ని పెడతావా? ఒకరోజు వస్తుంది, దేవుడు తలుపులు వేసేస్తాడు. ఇంకా తర్వాత నువ్వు నేను మొత్తుకున్నా దేవుడు పశ్చాత్తాపాన్ని ఇవ్వడు. పశ్చాత్తాపం నువ్వు అనుకున్నప్పుడు వచ్చేది కాదు. నిన్ను దర్శించినప్పుడు నీకు వచ్చేదే పశ్చాత్తాపం. ఇది లోతైన పశ్చాత్తాపం. నీ పాపాన్ని గురించినటువంటి ఏడుస్తావు, బాధ పెడతావు, నేను పాపం చేశాను అని ఒప్పుకుంటావు. ఆ సమర్పణతోనే ప్రభు నిన్ను మరణం నుంచి జీవంలోకి దాటిస్తాడు. ఈ రాళ్ళు అలాగే ఏర్పడినాయే. ఈ రాళ్ళతోటి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడుతూ, ఆ ఆత్మ సంబంధమైన మందిరాన్ని స్థానికంగా, దాని పేరు సంఘం. ఆత్మ సంబంధమైన మందిరం మనం చూడలేం. కోట్ల కొద్ది మంది ఉంటారు. స్థానికమైన సంఘం ఇది. ఈ స్థానికమైన సంఘంలో అందరూ కాదు, కొంతమంది 250 మంది వచ్చినా కూడా ఇందులో 70 మందో 80 మందో వాళ్ళు మాత్రమే దేవుని సంఘం. వాళ్ళు మాత్రమే సార్వత్రిక సంఘంలో రాళ్లుగా ఉన్నవాళ్ళు. అందరూ ఉండాలనే దేవుని కోరిక. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆ సార్వత్రిక సంఘంలో ఉండాలనే దేవుని కోరిక. నేను ఉన్నానా లేదా అని మీకే తెలుస్తుంది. మనల్ని దేవునితో నాకు సంబంధం ఉందా? ఉంది. నా పాపాలు క్షమించబడినాయి. నేను ప్రభు రక్తంలో కడిగిపడ్డాను. యేసు ప్రభు వారి యొక్క జీవం నాలో ప్రవహిస్తుంది. నా జీవితం మారింది అని నువ్వు చెప్పగలిగితే నువ్వు ఆ సంఘంలో ఉన్నావు. ఆ సంఘం కట్టబడుతోంది. ఒక రోజున ప్రభువారు స్టాప్ అంటాడంతే. అయిపోయింది, సంఘం అయిపోయింది, ఫినిష్ అయిపోయింది అంటాడు. అప్పుడు ఏమంటాడు? పైకి రండి. ఆ సంఘం మొత్తం వెళ్ళిపోతుంది. సార్వత్రిక సంఘం మొత్తం పైకి వెళ్ళిపోతుంది. భూమి మీద సార్వత్రిక సంఘం ఉండదు. ఇక భూమి మీద మిగిలిపోయేది ఆ మిగిలిపోయిన చెత్త రాళ్ళు. జీవం లేని రాళ్ళన్నీ ఉండిపోతాయి, జీవం ఉన్న రాళ్ళన్నీ పైకి వెళ్ళిపోతాయి. నువ్వు నేను ఆ రాళ్లలో ఉండాలనే దేవుని కోరిక. ఆ సార్వత్రిక సంఘంలో ఒక భాగంగా ఉండాలనే దేవుని కోరిక. రెండవ భాగానికి వెళ్దాం. ఆత్మ సంబంధమైన మందిరం. ఈ ఆత్మ సంబంధమైన మందిరం సార్వత్రిక సంఘం అని చూసాం. స్థానికంగా ఉన్నటువంటి మందిరం ఆ సార్వత్రిక సంఘంలో భాగం. ఈ స్థానిక సంఘంలో ప్రతి విశ్వాసి స్థానికంగా ఉన్నటువంటి దేవుణ్ణి ఘనపరిచేటువంటి ఒక స్థానిక సంఘంలో ఉండి తీరాల్సిందే. ఎందుకంటే అది దైవ క్రమం అది. అయితే ఎలాంటి సంఘంలో ఉండాలి? దేవుని వాక్యాన్ని గౌరవించేటువంటి, దేవుని సత్యాలని దేవుని వాక్యపరంగా
బోధించేటువంటి సంఘంలో తప్పకుండా మన కాళ్ళు ఉండాల్సిందే. ఎందుకంటే దేవుడు సంఘాన్ని నియమించింది అందుకనే. ఆ సంఘంలో మనమందరం కూడా ఒక భాగంగా ఉండాలి. సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడు అంటే, ఇందాక ఒక మందిరంతో పోల్చాడు, ఒక శరీరంతో పోల్చాడు. ఎవరి శరీరం? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంతో పోల్చాడు. ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమును పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘం ఆ శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు శిరస్సు అయితే సంఘం ఆయన శరీరం. నువ్వు నేను ఎవరు? ఒక కణం. ఆ శరీరంలో కణం. మనం ఎక్కడ ఉంటాం? ఏదో ఒక అవయవం. ఒక శరీరంతో పోల్చబడ్డాం. కోట్ల కొద్ది మంది ఆ శరీరంలో ఒక మెంబర్స్ గా ఉంటారు. కోట్ల కొద్ది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు, మొదటి శతాబ్దం నుంచి ఇప్పుడు దాకా కోట్ల మంది. ఈ శరీరం అది వాళ్ళు చచ్చిపోయినా కూడా వాళ్ళ స్థానం మాత్రం అలాగే ఉంటుంది. వాళ్ళ స్థానం అలాగే ఉంటుంది. దేవుడు నిన్ను నన్ను ఎక్కడో పెట్టాడు. స్థానిక సంఘంలో వీళ్ళకి రకరకాల పరిచర్యలు ఉంటాయి. కొంతమంది ఇచ్చే పరిచర్యలు ఉంటారు, కొంతమంది ప్రభుత్వం చేసే పరిచర్యలు, నాయకత్వం చేసే పరిచర్యలు ఉంటారు, కొంతమంది సహాయం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది శుభ్రం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది రకరకాల పరిచర్యలు. ఆ పరిచర్యలు చేయడానికి కూడా వారికి సామర్థ్యాలను కూడా దేవుడు ఇస్తాడు. వాటిని కృపా వరాలు అని అన్నారు. ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు కూడా ఉంటాయి. అయితే శిరస్సు శరీరంతో ఎప్పుడు కలిసే ఉంటుంది. శిరస్సు నుంచి ఏమి చేయాలో ఆ సంఘానికి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. ఒక సంఘం సార్వత్రిక సంఘంలో భాగంగా ఉంటే ఆ సార్వత్రిక సంఘం యొక్క నిబంధనలన్నీ కూడా, షరతులన్నీ కూడా శిరస్సు నుంచే వస్తాయి. శిరస్సు నుంచి రానటువంటి నిబంధనలు, లేకపోతే షరతులు, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే సంఘం నష్టపోతుంది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంఘాన్ని దేవుడు కడుతూ ఉన్నాడు. ఒక రోజున ఆగిపోతుంది, ఇంకా కడుతూనే ఉన్నాడు. ఆ కట్టడిలో నీకు నాకు కూడా భాగస్వామ్యం ఉంది. ఈ సంఘం మనిషిది కాదు. ఇది మానవ అధికారంతో ఉండే సంఘం కాదు. ఇది దేవుని యొక్క అధికార కింద ఉన్నది. దీనికి కట్టేవాడు యేసు ప్రభువే. ఇది సియోను సంఘం, లేకపోతే పలానావాడి సంఘం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి సంఘం. అయితే దేవుడు ఈ సార్వత్రిక సంఘంలో ఏం చేస్తాడు? ఈ స్థానిక సంఘంలో ఏం చేస్తాడు? స్థానిక సంఘంలో విశ్వాసుల్ని కాపాడబడతారు. విశ్వాసులు దేని నుంచి కాపాడబడతారు? తప్పుడు బోధల నుంచి, అబద్ధ బోధల నుంచి కాపాడబడతారు. కాయడం జరుగుతుంది. రెండవది పోషణ. ఆహారం ఇవ్వబడుతుంది. ఎలాగో ఇక్కడ నుంచి ఆహారం వస్తుంది. దేవుని వాక్యం అనేటువంటి ఆహారం వస్తుంది. దేవుని బోధ అనేటువంటి కాపుదల వస్తుంది. ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు. ఒకసారి ఆ కాపుదల ఎలా ఉంటుంది చూడండి, ఆ బోధ ఎలా ఉంటుందో. 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము వలన ప్రతి లేఖనము. 4 ఫంక్షన్స్ ఉన్నాయి దానికి. దేవుని వాక్యానికి, మన ఇక్కడి నుంచి బోధించే దేవుని వాక్యానికి 4 ఉపయోగాలు. 1, ఉపదేశించుటకు. ఉపదేశం
ఏది కరెక్ట్ ఏది కాదు, ఉపదేశం, మంచి బోధ, ఉపదేశం ఇక్కడ వెళ్తుంది. ఏం చేయాలి, ఏం చేయాలి, వ్యక్తులు ఏం చేయాలి అనేటువంటి ఉపదేశం వెళ్తుంది. రెండవది ఖండించడం, ఏది తప్పో దాన్ని ఖండిస్తుంది. దేవుని వాక్యం తప్పుని ఖండిస్తుంది. ఒకవేళ దేవుని బిడ్డలు ఆ సంఘంలో ఉండేవాళ్ళు తప్పు మార్గంలో వెళ్తే తప్పుదే అని చెప్తుంది. తప్పు ఆచారాలు ఆచరిస్తా ఉంటే తప్పు అలా చేయకూడదు అంటుంది, ఖండిస్తుంది. డిసెంబర్ 31 తారీఖున వాగ్దానాలు తీసుకుంటారు, అది తప్పు అని చెప్తుంది దేవుని వాక్యం. వాగ్దానాలు తప్పు, ఆచారం తప్పు. వాగ్దానాలు ఒక పేపర్ మీద తీసుకుంటాం, అవి దేవుని వాగ్దానాలు తీసుకోవడం అది కరెక్ట్ కాదు. దేవుని వాక్యంలో ఎక్కడా లేదు ఇది. అయితే సంఘంలోకి వచ్చినాయి కొన్ని ఆచారాలు అలాగా. దేవుని వాక్యం ఖండిస్తుంది. మూడోది తప్పు దిద్దుతుంది. నువ్వు చేసే తప్పుని కరెక్ట్ తప్పుగా చేయకూడదు, నువ్వు తప్పు మార్గంలో ఉన్నావు, తప్పు దిద్దుతుంది. దేవుని వాక్యానికి లోబడాలి. నాలుగవది వర్ధిస్తూ తప్పు దిద్దుతుంది. తర్వాత నీతి యందు శిక్ష, నీతి యందు అభ్యాసం చేయాలి. ఏ విధంగా నీతి కార్యాలు చేయాలో, ఏ విధంగా అభ్యాసం చేయాలో, ఏ విధంగా ట్రైన్ చేసుకోవాలో, మనల్ని మనం ఏ విధంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలో దేవుని వాక్యం చెప్తుంది. ఈ 4 రకాల బోధనలు దేవుని వాక్యం నుంచి ప్రతి వారం మనకు అందించబడతా ఉంటాయి. పోషిస్తుంది. సంరక్షణ, పోషణ. ఒకసారి ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం తీయండి. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం. అందులో ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని భర్తగా, సంఘాన్ని భార్యగా వర్ణించారు. యేసు ప్రభు వారు వరుడు, సంఘం వధువుగా వర్ణించి ఆ వరుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆ వరుడు 30వ వచనం, తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడున్నాడు అడిగిన ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. వరుడు వధువును పోషించి సంరక్షించుకుంటారు. పోషణ ఏమో దేవుని వాక్యం ద్వారా వస్తుంది, సంరక్షణ కూడా వస్తుంది దేవుని వాక్యం ద్వారా. అబద్ధ బోధలు, బయటకు వెళ్తే టీవీ ఆన్ చేస్తే రకరకాల అబద్ధ బోధలు, ప్రతి ఒక్కరు దేవుని వాక్యం ప్రకటించేవాళ్ళే. దేవుని వాక్యం గురించిన సత్యం తెలియకుండా బోధించేవాళ్ళు చాలా మంది. ఈ అబద్ధ బోధల నుంచి సంఘాన్ని కాపాడే బాధ్యత పెద్దలది, సంఘంలో బోధించే వాళ్ళది. అందుకనే దేవుని వాక్యాన్ని చాలా తరచి ఎక్కడైనా తప్పు మాట వస్తుందేమో అని జాగ్రత్త పడి తరచి చూడాలి. దేవుని వాక్యం నుంచి అబద్ధం వస్తుందేమో అని 4-5 సార్లు భక్తులైన వాళ్ళు ఏం చెప్పారు ఈ వాక్యం విషయంలో భక్తులైన వాళ్ళు ఏం చెప్పారు అని మనకంటే సీనియర్స్, పెద్దవాళ్ళు, వ్యాఖ్యానకర్తలు, దేవుని సేవకులు ఏం చెప్పారో ఆలోచించుకొని అప్పుడు మాత్రమే సంఘానికి వెళ్తుంది. ఫిల్టర్ అయిపోవాలి. ఇష్టం వచ్చినట్లు ఒక రోజున ఏదో కళ్ళలో కనిపించిందనో, లేకపోతే ఎవరో చెప్పారనో చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ చించి చెప్పే ప్రతి వాక్యం దేవుని వాక్యంగా ఉండాలి, అది దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ గా ఉండాలి. మూడో విషయం, దేవుని సంఘం గురించి మాట్లాడాం. అయితే ఇంకొక మాట చెప్పనివ్వండి. ఎందుకు దేవుని సంఘం? మన ఇంట్లో కూర్చుని దేవుని వాక్యం చదువుకుంటే పోతుంది కదా. ఎందుకు సంఘానికి రావాలి? సంఘం దేవుని యొక్క క్రమం. ఒంటరిగా మన జీవితంలో సంపాదించుకునేటువంటి ఆ పరిశుద్ధత కంటే దేవుని యొక్క బిడ్డలు కలిసి సామూహికంగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు ఆత్మదేవుడు తన యొక్క గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది ఆత్మదేవుడు చేసేటువంటి కార్యం. ఒంటరిగా ఉండేటప్పుడు కూడా దేవుడు ఆత్మకార్యం చేస్తాడు. కానీ సంఘంగా కూడినప్పుడు దేవుని యొక్క ఆత్మదేవుని యొక్క శక్తి విపరీతంగా ఉంటుంది. మనకి సూచక్రియలు చేసేవాళ్ళు లేరు, బయట సూచక్రియలు జరగవు, సూచక్రియలు చేసేవాళ్ళు లేరు. సూచక్రియలు సంఘంలో జరుగుతాయి, సంఘంలో సూచక్రియలు జరుగుతాయి, సంఘ ప్రార్థనలో సూచక్రియలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. మీకు చాలా మందికి దాని అంటే నమ్మకం లేదు కాబట్టి మీరు చాలా మంది సంఘ ప్రార్థనకి రారు. సూచక్రియలు జరుగుతాయి సంఘ ప్రార్థనలో అని మీకు నమ్మకం లేదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి చెప్తాము, సూచక్రియలు జరిగి తీరుతాయి సంఘ ప్రార్థనలో.
సంఘ ప్రార్థనలో దేవుడు వచ్చి కూర్చుంటాడు మన మధ్యలోకి. సంఘ ప్రార్థన అంటే దేవునికి అంత ఇష్టం. సంఘ ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. అక్కడ కూర్చున్న వాళ్ళు కొద్ది మంది అయినా కూడా దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. సంఘ ప్రార్థన గురించి చెప్పనివ్వండి. మంగళవారం సంఘ ప్రార్థన డబుల్ ది నెంబర్ అయింది, రెట్టింపైంది అనగానే మీకు అబ్బా అంత నిండిపోయింది అనుకుంటున్నారా? ఇంతకు ముందు 6 వచ్చేవాళ్ళు, ఇప్పుడు 12 మంది వస్తున్నారు అంతే. సంఘ ప్రార్థనకి రండి, వచ్చి చూడండి, సంఘ ప్రార్థనలో పార్టిసిపేట్ చేయండి. దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. మీ ఇంట్లో సమస్యలు, మీ యొక్క వ్యక్తిగత సమస్యలు, మీ యొక్క ఇరుగు పొరుగుల సమస్యలు తీసుకురండి, ప్రార్థన చేద్దాం. సంఘ ప్రార్థనకున్న శక్తి ఏ ప్రార్థనకి లేదు. సంఘం ప్రార్థించగా ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. మొదటి శతాబ్దం నుంచి ఇప్పటిదాకా సంఘం గవర్నమెంట్స్ ని మార్చగలదు. సంఘం ప్రకృతి వైపరీత్యాలని ఆపగలదు. సంఘం యుద్ధాలని ఆపుతుంది. సంఘ ప్రార్థన, ఎందుకంటే సంఘం దేవుని యొక్క శరీరం, యేసు ప్రభు వారి యొక్క శరీరం ఏం చెప్తే శిరస్సు కూడా అంగీకరిస్తుంది. శిరస్సుకు ఉండేటువంటి ఆ శక్తి అలాంటిది. రైట్. కాబట్టి ఇప్పుడు మూడవది పరిశుద్ధ యాజకులు. మనం 2 చూసాం. మొట్టమొదటిది సజీవమైన రాళ్ళు, రెండవది ఆత్మ సంబంధమైన మందిరం, మూడవది పరిశుద్ధ యాజకులు. ఎవరి పరిశుద్ధ యాజకులు? ఆ ముందు ఉన్న మాట పరిశుద్ధ. ఎందుకంటే ఒక ప్రత్యక్ష గుడారంలో యాజకులు ఉండేవాళ్ళు. యాజకులు అంటే పూజారులు, అక్కడ చేసే పరిచయం చేసేవాళ్ళు, బలి అర్పించేవాళ్ళు, ఇల్లు శుభ్రం చేసేవాళ్ళు, అక్కడ ఉండే సామాన్లు తీసుకునేవాళ్ళు, మోసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా యాజకులు అంటారు. ఒక్క ఆయన మాత్రం ప్రధాన యాజకుడు అని ఉంటాడు. వీళ్ళందరికీ లీడరు, ఆయన ప్రధాన యాజకుడు. ఒక్కడే ఒకడు, ఆయన చాలా సీనియర్ మ్యాన్. తక్కిన వాళ్ళందరూ కూడా యాజకులు ఉంటారు. ఇది పాత నిబంధన గ్రంథంలో. అయితే ఇప్పుడు ఈ సార్వత్రిక సంఘంలో యాజకులు ఎవరు? సంఘంలో యాజకులు ఎవరు? యాజకులు ప్రతి ఒక్కళ్ళు యాజకులే. సంఘంలో ప్రధాన యాజకుడు అనేటువంటి భేదాభిప్రాయం లేదు. నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడి ఆత్మదేవం చేత తిరిగి జన్మించి ఉంటే నువ్వు కూడా యాజకురాలవే. ఇందులో స్త్రీ పురుష భేదం లేదు. ప్రతి ఒక్క విశ్వాసి యాజకుడే. ఇందులో బోధించేవాళ్ళు, బోధ వినేవాళ్ళు అనే తేడా లేదు. ఇందులో బల్ల పెంచేవాళ్ళు, తీసుకునే వాళ్ళు అనే తేడా లేదు. ఇందులో స్త్రీలు పురుషులు అనే తేడా లేదు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళని తేడా లేదు. ధనం ఉన్న వాళ్ళు, ధనం లేని వాళ్ళు అనే తేడా లేదు. అందరూ కేర్ టేకర్ కాదు, పెద్ద కాదు, ఇన్ఛార్జి కాదు, బోధించేవాళ్ళు కాదు, అందరూ సమానం. యాజకులు, వాళ్ళ పేర్ల యాజకులు కాదు, పరిశుద్ధ యాజకులు. ఈ పరిశుద్ధ యాజకులకి ఈ పరిశుద్ధత అనే మాట ఎలా వచ్చింది? పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడిన వాళ్ళు. పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడ్డం. నువ్వు నేను బండలోంచి తీశాడు పైకి, ఆ కొండలోంచి బయటికి తీసి ప్రత్యేకించబడిన వాళ్ళం. మన మీద దేవుడు తన పరిశుద్ధతని ఆపాదించాడు. రక్షించబడినప్పుడు మన మీద దేవుని పరిశుద్ధత ఆపాదించబడింది. ఈ ఆపాదించబడిన పరిశుద్ధతతో మన పేరు మారిపోయింది. మన పేరు ముందు పరిశుద్ధుడైనటువంటి డేవిడ్ రాజ్ కుమార్, పరిశుద్ధుడైనటువంటి పూర్ణచంద్రరావు, పరిశుద్ధుడైనటువంటి ఇమానుయేల్ అనే పేర్లు పెట్టుకున్నారు. పరిశుద్ధుడైనటువంటి అనురాధ, పరిశుద్ధుడైనటువంటి సో. ఇక మీ పేరు ముందు పరిశుద్ధుడనే సెయింట్ అనేటువంటి పేరు వచ్చింది. పరిశుద్ధుడు పేరుకు తగినట్లుగా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని కోరిక. అందుకని ఆ పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఆ పేరు? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధపరచబడిన వాడివి, నువ్వు వేరు చేయబడిన వాడివి, ప్రత్యేకించబడిన వాడివి. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ప్రత్యేకించబడిన వాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాడు. ఆయన రాజ్యం ఎక్కడ ఉంటుందో తెలిసినా? ఉంది ఇప్పుడు ఆయన రాజ్యం విశ్వాసుల యొక్క మనసులో ఉంటుంది. విశ్వాసుల యొక్క మనసులే దేవుని రాజ్యం.
ఈ దేవుని రాజ్యం ఒక రోజున భౌగోళిక రాజ్యం అవుతుంది. విశ్వాసుల యొక్క మనసులే దేవుని రాజ్యం. ఇది అభౌతిక రాజ్యం. ఇది మనం కళతో చూసే రాజ్యం కాదు. ఎవరికి వాళ్ళు దేవుని రాజ్యానికి, దేవుని రాజ్య పౌరులుగా ఉండడానికి పరిశుద్ధులుగా ఉండాలి. అందుకనే వాళ్ళ పేరు పరిశుద్ధ యాజకులు. అహరోను కుమారులు మొట్టమొదట అహరోను కుమారుల్ని యాజకులుగా ప్రతిష్ఠించినప్పుడు మోషేకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, ఎక్కడుంది? లేవీకాండం 8వ అధ్యాయం 23, 24 వచనాల్లో. లేవీకాండం 8వ అధ్యాయం 23, 24. దాంట్లో ఎలా ఉంటుందంటే, ఈ లేవీ కుమారులని తీసుకొచ్చి యాజకులుగా ఏమంటారు, అభిషేకించేటప్పుడు ఏం చేస్తారంటే, నా వైపు చూడండి ఒకసారి, తర్వాత చూద్దరు కానీ, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దరు కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక మేక పిల్లను, గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని తీసుకుని ప్రధాన యాజకుడు అరే ఇదా అని చెప్పి మొట్టమొదటి అతను పిలుస్తాడు. పిలిచిన తర్వాత అతని చెవు మీద కొంచెం రాస్తాడు. కుడి బొట్ల వేల మీద రాస్తాడు, కొంచెం కుడి కాలు బొట్ల వేల మీద రాస్తాడు. ఈ 3 రాసి నిన్ను దేవుడు అభిషేకిస్తున్నాడు యాజకత్వానికి అంటాడు. ఏంటి? కుడి చెయ్యి, కుడి చెవు, కుడి బొట్ల వేలు, కుడి కాలు, నీ చెవులు దేవుని మాట వినాలి. నువ్వు దేవుని మాట వినాలి, దేవుని యొక్క స్వరాన్ని వినాలి, దేవుని యొక్క మాట వినాలి. మాట వినమంటే లోబడాలి. కుడి చెయ్యి, నీ చేతులు దేవుని యొక్క కార్యాలుగా ఉండాలి. నీ చేతులు దేవునికి సమర్పించుకోవాలి. కాళ్ళు, నీ నడత దేవునికి అనుకూలంగా నడవాలి. నీ యొక్క ప్రవర్తన. ఆ విధంగా యాజకుల్ని ప్రతిష్ఠిస్తాడు ప్రధాన యాజకుడు. కొత్త నిబంధనలో కూడా మనం అంతే. దేవుని కోసం ప్రత్యేకించబడిన వాళ్ళం. దేవుని కోసం ఒక పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆ పరిచర్య చేయడానికి మనల్ని దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి అన్నప్పుడు, ఆయన పర్ఫెక్ట్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మనం ఎవ్వరం పర్ఫెక్ట్ గా ఉండలేం. పర్ఫెక్షన్ అనేది ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే సాధ్యం. ఈ లోకంలో పర్ఫెక్ట్ గా ఉండడం అనేది సాధ్యపడదు. పాపం లేని వాడుగా జీవించడం సాధ్యపడదు. అయితే పర్ఫెక్షన్ వైపుకి మనం ప్రయాణం చేస్తాం. పర్ఫెక్షన్ వైపుకి మనం వెళ్తాం. ఎక్కడో కొంచెం తప్పిపోవచ్చు, ఎక్కడో బలహీన పడిపోవచ్చు, ఎక్కడో దారి తప్పొచ్చు, కానీ మళ్ళీ దేవుడు దారిలోనికి తీసుకొస్తాడు. అందుకనే ఇందాక చాలా మంది ప్రార్థన చేశారు, చాలా మంది ఆరాధన చేశారు. ప్రభు నేను నమ్మతగిన వాడిని, అయినా కూడా నువ్వు నమ్మదగిన వాడివి. నువ్వు మళ్ళీ నన్ను పడిపోయినప్పుడు పైకి లేపావు. జరుగుతుంది, అది జరుగుతుంది. నువ్వు దేవుడు మనల్ని నమ్మదగిన వాడు కాబట్టి ఒక్కసారి నిన్ను ఒక సజీవమైన రాయిగా మార్చుకున్న తర్వాత, ఆ యొక్క సార్వత్రిక సంఘంలో నిన్ను ఉంచిన తర్వాత, నువ్వు పర్ఫెక్షన్ గా మారడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆయన చేసుకుంటూ వస్తాడు. నువ్వు పడిపోతావా, ఆయన లేపుతాడు. నువ్వు నడక సరిగ్గా లేవా, నిన్ను ఏదో రకంగా మారుస్తాడు. నీకు జబ్బు తెప్పిస్తాడు, నీకు జ్వరం దొరుకుతుంది, నీకు ఒక దెబ్బ దొరుకుతుంది, నీకు నష్టం వస్తుంది. అప్పుడు ప్రభు దగ్గరికి వస్తావు, ప్రభుతో క్షమించు అంటావు. మళ్ళీ దేవుడు నిన్ను మార్గంలో పెడతాడు. ఎన్నో రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. మన పరిస్థితుల ద్వారా, మన యొక్క రకరకాల పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మళ్ళీ మనల్ని సరిచేస్తాడు. సరిచేసే దేవుడు, మార్గంలో పెట్టే దేవుడు, పైకి లేపే దేవుడు. ఎందుకంటే ఆయన మాట తప్పనివాడు. నిన్ను మళ్ళీ చివరికి తీసుకెళ్తాడు. చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట్టు చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. నువ్వు కింద పడినా పైన పడినా దేవుని చేయికి ఒకసారి నీ చెయ్యి ఇచ్చావు. ప్రభువా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానని చెప్పావు. ఆయన నీ చెయ్యి పట్టుకుంటే ఇక ఆ చెయ్యి ఎప్పటికీ విడవడు. దట్ ఈస్ ఆయన నమ్మకత్వం. అంటే అది ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన విడిచిపెట్టాడు. నువ్వు చెప్పి ప్రభువా అదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానన్నావు. పెట్టుకుంటే ఇక ఎప్పటికీ ఆయన నీ చెయ్యి విడిచిపెట్టాడు. పోయావా, ప్రభువా నన్ను క్షమించను, మళ్ళీ పైకి లేపుతాడు. జారిపోయావా,
ప్రభు ఇదిగో నీ దగ్గరికి వస్తా అని చెప్పొద్దు, మళ్ళీ తిరిగి నిన్ను బలపరుస్తాడు. అద్భుతమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు. నిన్ను కొనసాగి ఏమంటాడు, నీలో ఈ సత్క్రియను అవలంబించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు, ఆయన వచ్చేంత వరకు దానిని కొనసాగించును అని రూఢిగా నమ్ముచున్నాను. ఎంత అద్భుతమైన దేవుడు, నిన్ను విడిచిపెట్టాడు. ఒకసారి దేవుని చేతిలో చేయి పెట్టావు, నువ్వు దించుకున్నా విడిచిపెట్టాడు, నన్ను వదిలిపెట్టాన్నా విడిచిపెట్టాడు. అంత అద్భుతమైన దేవుడు. నా జీవితంలో నాకు తెలుసు, ఎన్నోసార్లు ప్రభు నన్ను విడిచిపెట్టు, నన్ను వదిలేసేయి, నీకు నేను పనికిరాను, వదిలేసేయి అని ఎన్నోసార్లు చెప్పాను. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అంత అద్భుతమైన దేవుడు. ఆయన మనతో చేసే నిబంధన అలాంటిది, విడిచిపెట్టే దేవుడు కాదు. చివరిది ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలులు ఏంటి? ఆత్మ సంబంధమైన బలులు, ఈ సజీవరాళ్ళు అర్పించు ఆత్మ సంబంధమైన బలులు పరిశుద్ధంగా ఉండాలి. చూడండి ఎక్కడ ఉందో మనం చదివిన భాగంలో, 1 పేతురు, దేవుడు అంగీకరించడానికి అనువైన బలులుగా ఉండేనే ఆయన అంగీకరిస్తాడు. 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు, మామూలు బలులు కాదు, దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు, దేవుడికి అంగీకారంగా ఉండాలి మనం ఇచ్చే బలులు. ఏంటి ఈ బలులు? మొట్టమొదటి బలి రోమపత్రిక 12:1. రోమపత్రిక 12:1. రోమపత్రిక 12:1. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. మన శరీరాలు, మొదటి బలి మన శరీరం, మన శరీరాలు తల నుంచి పాదం దాకా మన శరీరాలని ఆయనకి సజీవ బలిగా అర్పించుకోవాలి. అంటే చాలాసార్లు మన శరీరం మనకి అడ్డం వస్తుంది, మన శరీరం మన ఆశలు కోరికలు అడ్డం వస్తాయి. ఏం చేయాలి? పాపంతో కఠినంగా వ్యవహరించాలి. పాపంతో కఠినంగా వ్యవహరించాలి. పాపాన్ని ఏమాత్రం జాలి చూపకూడదు. పాపం పట్ల, దేవునికి అయిష్టమైనటువంటి పాపం పట్ల, దేవుని కుమారుణ్ణి సిలువ వేసినటువంటి పాపం పట్ల ఎటువంటి జాలి చూపించకూడదు. పాపం పట్ల జాలి చూపించడానికి వీలు లేదు. చాలా కఠినంగా వ్యవహరించాలి. ఈ శరీరాన్ని దేవుని యొక్క బలిపీఠం మీద పెట్టాలి. ఈ శరీరంతో దేవునికి ఇష్టమైన ఏ పని చేసినా అది దేవునికి బలి. ఈ శరీరంతో దేవునికి ఇష్టమైన ఏ పని చేసినా అది ఒక బలి యాగం, సజీవమైన బలి, ఆత్మ సంబంధమైన బలి. ఉదాహరణకి, ఇంట్లో అమ్మ కొన్ని పనులు చెప్పింది, యథార్థంగా ఆ పనులు చేసావు, ఆత్మ సంబంధమైన బలి. ఇంట్లో పిల్లలకి వంట చేయాలి, యథార్థంగా కష్టపడి చేయగలిగిన దానికంటే చక్కగా చేసావు, ఆత్మ సంబంధమైన బలి. ఇంట్లో నీకు ఒక కాలేజీలో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఆ ప్రాజెక్ట్ ని యథార్థంగా చేసావు, ఆత్మ సంబంధమైన బలి. దేవుని నామంలో చేసే ఏ పని కానీ, నీ యొక్క స్నేహితుడు బాగలేదు, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి, మంచిగా మాట్లాడి, ఏం పర్లేదు ధైర్యపెట్టావు, ఆత్మ సంబంధమైన బలి. శరీరంతో మనం చేసే ఏ పనిగా ఆత్మ సంబంధమైన బలి. ఒకసారి తీయండి, అది ఆత్మ సంబంధమైన బలి కాదు చూద్దాం. కొలస్సై 3:17. కొలస్సై 3:17. కొలస్సై 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడి. అది ఆయన పేరట చేయడం, ఆయన కొరకు చేయడం, ఆయన ద్వారా చేయడం, అది సమస్తం. అది మాట గాని, క్రియ గాని, అది ఏదైనా కూడా, అదొక సహాయం గాని, శరీరాన్ని ఉపయోగించి నువ్వు చేసేది, దేవునికి ఇష్టమైన ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన బలి. ఎన్ని బలులు అర్పించవచ్చో కదా, ఒక రోజులో ఎన్ని బలులు అర్పించవచ్చో. రెండవది,
హెబ్రీ పత్రిక 3:13-5. హెబ్రీ పత్రిక 13:5. హెబ్రీ పత్రిక 13:5. ఇప్పుడు 13:5 కాదు అనుకుంటాను. యథార్థముగా 13 జిహ్వాఫలం 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. అర్పించుదాం. వాళ్ళు చేసే ఆరాధన, మన ఆరాధన యథార్థంగా దేవుని దగ్గర చేస్తే అది ఆత్మ సంబంధమైన బలి. ఒకవేళ నా గొప్పతనం చెప్పుకోవడానికో, లేకపోతే నా యొక్క వాక్యం లేకపోతే మన మాటల యొక్క ప్రభావాన్ని చూపించుకోవడానికో, లేకపోతే మన గొప్పతనాన్ని మన ఆరాధనలో చూపించుకోవడానికి చేస్తే సున్నా. దేవుడు దాన్ని తీయేస్తాడు. దేవుడు తెలుసును మనం ఎందుకు చేశామో, దేవునికి తెలుసును. దేవుని మోసం చేయలేము. మనుషుల్ని మోసం చేయొచ్చు ఇక్కడ, కానీ దేవునికి తెలుసు నువ్వెందుకు చేసావు ఆరాధన, నువ్వు ఎలా చేసావు, ఏ హృదయంతో చేసావు, దేవుడు తెలుసును. ఎంత నలిగిపోయావు, ఎంత విరిగిపోయావు నీ హృదయంలో, దేవుడు తెలుసు. అది కావాల్సింది దేవునికి, విరిగి నలిగిన హృదయం. ఒకసారి కీర్తనలు 51:16. కీర్తనలు 51:16. కీర్తనలు 51:16. ఏముంది అక్కడ? నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైంది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిపిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనస్సు విరిగిపోవాలి, మనస్సు నలిగిపోవాలి, మనస్సు విరిగిపోవాలి. విరిగిపోవడం అంటే నీ గర్వం, నీ అహంభావం, నీ యొక్క గొప్పతనం అన్ని విరిగిపోవాలి. నీ గురించిన ఏ మాట రాకూడదు ఆరాధనలో. నీ గురించిన ఏ మాట రాకూడదు. నిన్ను గొప్ప చేసే ఏ మాట రావడానికి వీల్లేదు. నిన్ను గొప్ప చేసే ఏ మాట రావడానికి వీల్లేదు ఆరాధనలో. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే. అది ఆరాధన. అది ఆత్మ సంబంధమైన బలి. ప్రేమ కార్యాలు, ఉదాహరణ ఫిలిప్పీ 4:18. ఫిలిప్పీ 4:18 ఏముంది? నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము, బలి. ఏంటి? ఇక్కడ పౌలు జైల్లో ఉన్నాడు. ఫిలిప్పీ సంఘం పౌలుకి కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని బట్టలు పంపించారు, కొంత డబ్బు పంపించారు. దేవుని సేవకునికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు, ఈ యొక్క బట్టలు ఎలా ఉన్నాయంట? యాగము, సువార్త, ఒక బలి యాగం, మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగం. దేవుని నామాలో దేవుని ప్రజలకి, దేవుని యొక్క సేవకులకి, యథార్థంగా పనిచేసేటువంటి వారికి నువ్వు కొంత సహాయం చేస్తే అది ఒక బలి, ఆత్మ సంబంధమైన బలి. మనం ఇచ్చే కానుకలు ఆత్మ సంబంధమైన బలి. ఎంతో యథార్థంగా ప్రభువా నీకు ఇస్తున్నాను అని ఇస్తే అది ఆత్మ సంబంధమైన బలి. ఆత్మ సంబంధమైన బలులు ఎన్నన్నా చేయొచ్చు. యేసు ప్రభు కోసం చేసేటువంటి కార్యాలు, అభాగ్యులకు, అక్కరలో ఉన్న వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి ప్రేమతో కూడినటువంటి కానుకలు, దేవునికి విధేయత చూపించడం. మాట బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. ఇది బలి. దేవుని మాట విన్నాం. ప్రభువా, నీ మీద ఎవరో కోపగించుకున్నారు, నిన్ను అనవసరంగా ఏదో అన్నారు, నిన్ను తిట్టారు, లేకపోతే నీ మీద ఒక అపనింద వేశారు. ఓర్చుకుంటాను ప్రభువా, ఆమెనికి క్షమించేస్తున్నాను, ఆయన క్షమించేస్తున్నాను అంటే అది బలి. ఎన్ని బలులు ఇవ్వచ్చో ఒక రోజులో. సాయంకాలం కూర్చుని ఇవాళ ఎన్ని బలులు అర్పించాను, రాత్రి నిద్రపోయే ముందు ఇవాళ ఎన్ని ఆత్మ సంబంధమైన బలులు అర్పించాను ప్రభువుకి. లెక్కేసుకుందామా? ఉంటాయా అసలు? వాళ్ళ మీద వీళ్ళ మీద కోపాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు, వాళ్ళ మీద వీళ్ళ మీద చిరాకులు, పకాకులు, వాళ్ళకి మాట వీళ్ళకి మాట. ఎక్కడ ఉన్నాయి బలులు? నువ్వు యాజకుడివి, పరిశుద్ధమైన యాజకురాలివి. బలులు అర్పించకుండా ఏం చేస్తున్నావు? నిన్ను నన్ను దేవుడు ప్రశ్నిస్తే ఏం చెప్తాం?
యాజకులమే, పరిశుద్ధ యాజకులమే. ఇప్పుడు చివరిగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాం. ఈ సజీవమైన రాయి ఎవరు? నువ్వు నేనే, విశ్వాసులమైన మనమే. ఈ ఆత్మ సంబంధం మందిరం ఎవరు? నువ్వు నేనే, మనతోనే ఈ మందిరం కట్టబడుతుంది. ఈ పరిశుద్ధ యాజకుడు ఎవరు? నువ్వు నేనే. ఈ ఆత్మ సంబంధమైన బలి పశువు ఎవరు? నువ్వు నేనే. రాయా నువ్వే, మందిరం నువ్వే, యాజకుడు నువ్వే, బలి పశువు నువ్వే. ఎంత అద్భుతం! అదిగో అక్కడ ఉంది ఇంకో బలి. ఆ బలిలో నువ్వు పాలు పుచ్చుకోబోతున్నావు. నువ్వు ఒక బలిలాగా అవ్వకపోతే ఆ బలిలో నీకు పాలు లేదు. నీవు నీ జీవితంలో నువ్వు కూడా ఒక బలి పశువులాగా అవ్వకపోతే, ప్రభువా నీతో ఆత్మ సంబంధమైన బలిగా నా శరీరాన్ని అప్పగిస్తున్నాను అని చెప్పకపోతే, యథార్థమైన బలి ఆయన, ఆ బలిలో నీకు పాలుందా? ప్రార్థన